ఇందాక నేను అన్నట్టుగా 2 టాపిక్స్ గురించి మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ది ఫస్ట్ టాపిక్. శ్రీ పరాభనామ సంవత్సరంలో పరాభవం జరిగేది ఎవరికి, లాభం ఎవరికి వస్తుంది, ఎవరికి పొలిటికల్ పవర్ బూస్ట్ ఇస్తుంది, ఏ పార్టీకి ఆ పార్టీ పంచాంగం కర్తలు అనుకూలంగా చెప్పారు, ఎవరికి పంచాంగం వారిదేనా, ఇంతకు ఒరిజినల్ పంచాంగం ఎవరి దగ్గర ఉంది, ఒక్కో సిద్ధాంతి ఒక్కో పంచాంగం చెప్పడంలో అర్థమేంటి, సిద్ధాంతాలకు కూడా రాజకీయాలకు అనుకూలంగా చెప్పుకుంటున్నారా, అసలైన పంచాంగం చెప్పడం లేదా, వారి వారి అనుకూలంగా ఉండే విధంగానే చెప్పుకుంటున్నారా, ఏది నిజం ఏది అబద్ధం, దేన్ని జనం నమ్మాలి. సో దీనికి సంబంధించి కొన్ని ఫ్యూ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. విల్ బ్రేక్ డౌన్ ఇట్. ఫస్ట్ వన్, చంద్రబాబు పంచాంగంలో ఏముంది, పరాభవంలో లాభమా నష్టమా చూద్దాం. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వం అధికారికంగా ఉగాది వేడుకలు నిర్వహించింది. సీఎం చంద్రబాబు పాల్గొని శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. పచ్చడిలో పులుపు, తీపి, వగరు, చేదు, కారం వంటి రుచులు ఉంటాయన్నారు. అలాగే జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అన్ని కలిసి ఉంటాయన్నారు. రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది తెలుగువారి తొలి పండుగ. ఇప్పటి నుంచి పండుగలన్నీ ప్రారంభమవుతాయి. తెలుగు వారికి నూతన సంవత్సరం మొదలయ్యేది నేడే. అయితే మన ప్రత్యేకత మనం చూస్తే ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఉగాది పచ్చడిలో ఇప్పుడే అందరూ సేవించాం, అది మన ఆచారం. ఇందులో చూసి తీపు, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే రుచులు ఉన్నట్లే మన జీవితాల్లో కూడా కష్ట సుఖాలుంటాయి. కొంతమంది ఎక్కువ కష్టాలు తెచ్చుకుంటాం, కొంతమంది బ్యాలెన్స్గా ఉంటే కష్టాలను అధిగమించే శక్తి కూడా మనకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక వైసీపీ పార్టీకి విషయానికి వస్తాం. వైసీపీకి ఎలాంటి రాజకీయ ప్రయోజనం కలుగుతుంది? గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్ లో ఉగాది వేడుకలు జరిగాయి. పరాభవనామ సంవత్సరంలో అందరి కుటుంబాల్లో ఆనందం నింపాలని కోరారు వైసీపీ చీఫ్ జగన్. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణాన్ని పండితులు పిడపర్తి భాస్కర్ సుబ్రహ్మణ్యేశ్వర శాస్త్రి చదివి వినిపించారు. అయితే ఈ ఏడాది మాత్రం వైసీపీకి రాజకీయ ప్రయోజనం కలుగుతుందని ఆశించారు. కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. విరాజించాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే తయామాసకం సృజామసి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. మీరు అద్దుకోండి. ఏడుకొండలవాడ వెంకరమణ గోవింద గోవింద. జై బోలో గణేష్ మహారాజకి. ఓం ధాతా పురస్తాద్యముదా జహార తమేవం విద్మో హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి. విశ్వస్యాత్మేశ్వరగో శాశ్వతగో శవమచ్యుతం. మూవింగ్ ఆన్, భారతీయ సంస్కృతిలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటి? భారతీయ సంస్కృతిని పునః ప్రతిష్ఠించే వేదిక బీజేపీ అన్నారు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు మాధవ్. ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన ఆర్ఎస్ఎస్ స్థాపించి 10 ఏళ్లు పూర్తయినట్టుగా తెలిపారు. దేశంలో ఐక్యమత్య, శక్తి, ఆత్మగౌరవం నింపడానికి సంఘ్ పనిచేస్తుందని గుర్తు చేశారు ఆయన. మన భాష గొప్ప భాష కాదు, పరభాష మనకి చాలా గొప్పదనే భావన. పంచకట్టటులోన ప్రపంచాన మనగాడు, కండువాల్ లేనిదే గడప దాటనివాడు, పంచభక్షాలు కంచాన ఉన్న గోంగూరకే గుటకలేసేవాడు, ఎవడయ్యేవాడు ఎవడు వాడు ఇంకొకడు తెలుగువాడని చెప్పి సి నారాయణ రెడ్డి గారు చెప్పారు. అయితే మన భాష కాక పరభాష గొప్పదని భావించువాడు, తన భాష కన్నా పరభాష మాట్లాడుట గొప్పదని రంకించువాడు, ఎవడయ్యా వాడు ఎవడు వాడు అంటే దురదృష్టం తెలుగువాడు.
ఆ విధంగా మనం అందరం కూడా మన భాష ఏదైతుందో మన భాష. అండ్ ద ఫోర్త్ క్వశ్చన్, తెలంగాణలో భూభారతి చట్టం రైతుల కష్టాలు తీర్చిందా? తెలంగాణ ప్రభుత్వం రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు నిర్వహించింది. పంచాంగకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగ శ్రవణంలో సంచలన విషయాలు చెప్పారు. రైతు బాగున్నప్పుడే పాడి పంటలు బాగుంటాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో రైతులకు 18,000 కోట్లు ఖర్చు పెట్టామని వెల్లడించారు. భూభారతి చట్టం తీసుకొచ్చి రైతుల కష్టాలను తీర్చామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. పులుపు జ్ఞానగమ్యం పృథ్వీ సర్వ సధిష్ఠితం జనతకు ఆభరణం అని తెలియజేస్తున్న వేదిక ఇది. శ్లోకం ఉంటుంది లావణ్యలత గారిచే, ఆ తర్వాత రాష్ట్ర గీతం. తెలంగాణ ఆర్థిక శాఖకు పంచాంగం షాక్ ఇచ్చింది. చూద్దాం. ఆర్థిక శాఖలో నిధుల కటకట తప్పదంటూ పంచాంగకర్త తెలంగాణ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది. అన్ని చుక్కలు ఆర్థిక శాఖకు ఉంటాయని చెప్పుకొచ్చారు. ద్వితీయ నవమాధిపతి అయినటువంటి కుజుడు ద్వాదశంలో ఉండటం వల్ల ఆర్థిక వ్యవహారముల యందు కొంత జాగ్రత్త ఈ సంవత్సరం కూడా పడవలసి వస్తుంది. అందరికంటే చిక్కెవరికి అంటే ఆర్థిక శాఖను చూచేటువంటి వారికే చాలా చిక్కు. ఏమిటి అంటే నిధులు 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 అంటారు, ఉండండి 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 అంటారు. ఈ సంవత్సరం కూడా ఆర్థికంగా కొంత ఇబ్బంది పడక తప్పదు. ఈ విషయంలో కఠినాతి కఠినమైన నిర్ణయములుంటేనే పరిపాలన బాగుంటుంది, కానీ లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది అనేటువంటిది తప్పదు అని ద్వితీయ నవమాధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థానాన్ని సూచిస్తూ చెప్తున్నటువంటి ఫలితం ఇది. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రియల్ ఎస్టేట్. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందా? హైదరాబాద్ లో ఇంతకాలం రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందన్న భావన ఉంది జనాల్లో. అది ఈ ఏడాది మెరుగుపడుతుందన్న ఆశాభావం కలుగుతోంది. వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తాయని ఆశాభావం వ్యక్తం అవుతుంది. ఈ సంవత్సరం మౌనం మంచిదని, ఎక్కువగా మాట్లాడవద్దని సూచించారు బాచంపల్లి. తక్కువ మాట్లాడి ఎక్కువగా పని చేసే నాయకుడికే జనం పట్టం కడతారని కూడా చెప్పారు. అండ్ అలాగే బంగారం విషయానికి వస్తే, బంగారం రేట్లు పడిపోవడం నాశనం కోసమేనా? దేశంలో బంగారం రేట్లు మండిపోతున్నాయి, కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. మనం చూస్తున్నాం వరుసగా 80,000 నుంచి 1.5 lakhs వరకు, 1.6 lakhs వరకు వెళ్ళిపోయింది. అయితే ఈ రేట్లు పెరగడం ఓ నాశనం కోసమేనని హెచ్చరిస్తున్నారు పంచాంగకర్తలు. ఇక ఈ ఏడాది ఎండలు దంచి కొడతాయని కూడా పంచాంగం చెప్తుంది. 50 degrees దాటుతుందని కూడా చెప్తున్నారు. ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే మంచివారిని తిట్టడము, అలాగే దేవతల నింద, వేదాన్ని నిందించడము, గోవులను నిందించడము, బ్రాహ్మణులను నిందించడము, ధర్మాన్ని నిందించడము, ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో వాళ్లకు హింస తప్పదో, వాళ్లకు పరాభవం ఈ సంవత్సరం జరిగి తీరుతుంది అని పరాభవ నామ సంవత్సరం చెబుతోంది. అందుకే మౌనం మంచిది, ఎక్కువగా మాట్లాడొద్దు. మైకులు ఇచ్చినప్పటికీ కూడా ఎంత తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేటువంటి నాయకుడికి అందరూ కూడా దండలు వేసి పట్టం కడతారో అది ఈ సంవత్సరంలో మనం జాగ్రత్తగా చూడవచ్చు. ఇక సీఎం తులారాశిలో తులాభారం ఎంత? ఆ డీటెయిల్స్ ట్రాక్. వెల్కమ్ బ్యాక్. ఇక సీఎం రేవంత్ రెడ్డి తులారాశిలో తులాభారం ఎంత? ఈ ఏడాది సీఎం రేవంత్ రెడ్డి జాతకం బాగుండబోతుందా? తులారాశి అయిన రేవంత్ మంచి విజయాలు సాధిస్తారట. మన రాష్ట్రానికి రాజు రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క రాశి చిత్తా నక్షత్రం, తులారాశి. పంచమాధిపతి, అష్టమాధిపతి భాగ్యంలో బుధుడున్నాడు వారికి. ఆ బుధుడి యొక్క
దశ ఇప్పుడు జరగబోతోంది. కాబట్టి వారికి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది. కుంభలగ్నంలో పుట్టారు, బలం అనేటువంటిది పెరిగింది. కానీ అక్కడక్కడ లగ్నంలో రాహువు యొక్క ప్రభావం ఉండడం చేత 6వ స్థానంలో శని ఉన్నాడు ఈ సంవత్సరం. కాబట్టి 6వ స్థానంలో శని గోచార రీత్యా ఉండటము శత్రువుల మీద జయం సాధించటానికి కాస్త బలం అనేటువంటిది ఉన్నది. అయితే కొద్దిగా కూడా నిద్రపోకుండా ఎల్లప్పుడూ అలర్ట్గా, జాగ్రత్తగా, అప్రమత్తతతో ఉంటేనే వారికి జయం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. ఇక ప్రతిపక్షాన్ని విషయానికి వస్తే తెలంగాణలో ప్రతిపక్షం బలపడుతోందా? తెలంగాణ భవన్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ్ అలాగే ఆ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పండితులు మృత్యుంజయ శర్మ, ఫణీందర్ శర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత పంచాంగ శ్రవణం వినిపించారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మన ప్రధాని శాంతిని నెలకొల్పుతారని చెప్పారు. అదే సమయంలో ప్రభుత్వం చేసే లోటుపాట్ల వల్ల ప్రతిపక్షం బలపడుతుందని కూడా చెప్పారు. సరైన సమయంలో వర్షాలు కురుస్తాయని, పంటలు పండుతాయని కూడా చెప్పారు. Yes, and the final question comes, అహంకారం ఆవేశం కుంపముంచుతోందా? మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ లో ఉగాది వేడుకలు నిర్వహించారు. మనిషికి కోపం, అహంకారం, ఆవేశం, ఆక్రోశం తగ్గించుకోవాలండి అంటూ చెప్పడం జరిగింది. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల్లాగా అందరి జీవితాలు ముందుకు కొనసాగాలని ఆకాంక్షించారు మంత్రి. శ్రీ పరాభవ సంవత్సర నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినం అందరికీ వచ్చే సంవత్సరం అంతా కూడా శుభం జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరం సర్వేజన సుఖినోభవి. అందరు పరాభవం అంటే మనకేదో అవమానమైనటువంటి సంవత్సరంగా భావిస్తారు. పర అంటే శివుడు, భవ అంటే అమ్మవారిని ఉద్యాల పండితులు చెప్పినారు. పరాభవం అంటే అమ్మవారు శ్రీ శివ పార్వతులు కాబట్టి మనం తప్పకుండా శుభం జరుగుతుంది. ఎప్పుడు బోలా శ్రీకరులుగా అందరినీ ఆశీర్వదించేటువంటి శివపార్వతులకు సంబంధించిన సంవత్సరం. ఈ విధంగా అన్ని రకాల అంశాలతోటి జీవితం ముందుకు కొనసాగాలని కోరుకు, అది జీవితం కాబట్టి అటువంటి జీవితంలో అందరికీ మంచి శుభం జరగాలని కోరుకుంటూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు గిరి ప్రసాద్ శర్మ గారు, గ్లోబల్ బ్రాహ్మణ్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం అండి. సో ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు. అట్లనే మీరు చాలా అద్భుతంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం విషయాన్ని గ్రహించాల్సి వస్తే, మీరు సంబోధించిన సదరు రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యమంత్రుల విషయము, తర్వాత రాశి ఫలాలు కూడా చెప్తున్నారు. అవునండి. అయితే ఒక విషయం అంటే మనం గ్రహించాల్సింది, దయచేసి అందరూ కూడా మనం ఎప్పుడు శాస్త్రాన్ని శాస్త్ర ప్రామాణికంగా చెప్తే కొంచెం ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఉంటుంది. శాస్త్రం ఏం చెప్తుంది అంటే, పరాభవే నామ సంవత్సరే జనానాం మిశ్ర ఫలప్రదం, క్వచిత్ లాభ క్వచిత్ హాని, క్వచిత్ సౌఖ్యం క్వచిత్ భయం. అంటే ఈ పరాభవ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వాస్తవానికి శాస్త్రాన్ని ఇప్పుడు ఉదాహరణకి మనం టీవీలో మాట్లాడి ప్రజలకు ఒక సంకేతం ఇవ్వాలి కాబట్టి, ఒక వివాహ సంబంధం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది జరగదు అని చెప్తే ఇరువురికి కోపం వస్తుంది. కాబట్టి దానికి ఖచ్చితంగా ఏమైనా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అట్లనే మనం ఇక్కడ రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తేను, పరాభవాఖ్యే సంవత్సరే రేవంత్ రెడ్డి రుణామని ఆయన సంబంధించిన విషయంలో పరాభవనామ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో స్థిరత్వం పెరుగుతుంది. అంటే ఆయన చేస్తున్న కార్యక్రమాలు స్టాండర్డ్ గా ఉన్నాయి, అందులో ఏం ఇబ్బంది లేదు.
కాకపోతే ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఇప్పుడు హైడ్రా లాంటి ఇప్పుడు మనం కంపారిజన్ విత్ ది జ్యోతిషము ఇప్పుడు ఈ సంవత్సరంలో పరాభవ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఇవన్నీ కనుక చూసుకుంటే ఆయన నిజంగా చెప్పినట్టుగా ప్రజల్లో గుర్తింపు వస్తుంది కానీ చేసే పనుల వల్ల కొద్దిగా వ్యతిరేక శక్తులు కూడా పనిచేస్తాయి. అలాగే 6వ స్థానంలో శని కూడా ఉన్నారని చెప్పడం జరిగింది. ఇప్పుడు రాశి ఫలాలు అవన్నీ మనం ఇట్లా నేరుగా చెప్పడానికి కుదరదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు ఎలా ఉన్నా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి. ఇప్పుడు అందుకని ఇక్కడ ఏం రాస్తుంది అంటే చూడండి, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఎవరైనా సరే అమ్మా, ముఖ్యమంత్రి ఒకరే కాదు ఎవరైనా సరే, రాష్ట్రే కలహో భవిష్యత్ నృపాణం మతభేదక ప్రజాభి సంయుతో రాజాం స్థైర్య లభతే దుఃఖం అంటారు. రాజకీయాల్లో విభేదాలు పెరగడం సహజం, అది ఏ ముఖ్యమంత్రి అయినప్పుడు. ప్రజల మద్దతు ఉన్నవాడే స్థిరంగా ఉంటాడు అని. ప్రజల మద్దతు కూడా కట్టాలి అంటే ప్రజలకు సౌలభ్యంగా ఉన్న పనులు చేసేవాడే నిలబడతాడు అని. అట్లాంటప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఆర్థిక విధానం దానిలో మెరుగవుతుంది. అర్థలాభో విలంబేన వ్యయం వృద్ధి జాయతే ధనినాం లాభ సంపత్తి దరిద్రాణం దేశ వృద్ధి అంట. అంటే లాభాలు ఆలస్యంగా వస్తాయి. ఏటీఎం పెట్టంగానే డబ్బులు వచ్చినట్టుగా రావు లాభాలంటే. కాబట్టి ఖర్చులు కూడా పెరుగుతాయి. ధనికులకి లాభం అవుతుంది, పేదలకు ఎట్లయినా కష్టం. ప్రసాద్ గారు, ఇక్కడ ఒక జెన్యూన్ డౌట్ ఉందండి. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క సిద్ధాంతి ఒక్కొక్క పంచాంగం చెప్పడంలో అసలు అర్థం ఏంటి, అండ్ అలాగే ఏ పార్టీకి ఆ పార్టీ పంచాంగ కర్తలు అనుకూలంగా చెప్పే సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. నిజంగా అలా అనుకూలంగా చెప్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే సిద్ధాంతుల విధానం ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనము ఈ యొక్క రాజకీయ నాయకులకు సంబంధించిన విషయంలో మాత్రం ఏం జరుగుతుంది అంటే, ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క నక్షత్రము, వాళ్ళ పుట్టిన తేదీ, వాళ్ళ యొక్క రాసులు అవన్నీ చూసిన తర్వాత వాళ్ళ యొక్క భవిష్యత్తు ఉంటుంది కదా, దానికి రాజకీయానికి మెర్జింగ్ ఉండదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటుంది, ఆయన అభివృద్ధి ఎలా ఉంటుంది అని చెప్తారే తప్ప, ఆయనకు సంబంధించిన నక్షత్రము ఆయన చచ్చిపోయే వరకు కూడా అట్లే ఉంటుంది. కాబట్టి దానిలో మార్పులు వస్తుంటాయి. పరాభవంలో ఎట్లా ఉంటుంది అదే మనం గమనిస్తే కనుక పట్టిక చూస్తే మనము ఆదాయము వ్యయము ఈ రెండు కనిపిస్తాయి ప్రతి ఒక్క వ్యక్తికి. మీకు కూడా శివాని గారికి కూడా చార్ట్ వేసామనుకోండి, ఈ సంవత్సరం ఎట్లుంటుంది అని ఉంటది. అదమ్మా విషయం. ఓకే, మనం ఇప్పుడు జనరల్ గా మాట్లాడితే ఒకవేళ లైక్ ఈ సంవత్సరము వర్షం విషయానికి వస్తే గానీ, లేకపోతే పంటల విషయానికి వస్తే గానీ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? అయితే దానికి ఉందమ్మా, ఈ పరాభం సంవత్సరంలో నిజంగా చెప్పాలి అంటే ఒక ఉష్ణోగ్రత తర్వాత వాతావరణాలకు సంబంధించి కూడా ముందుగానే ఇప్పుడు తెలంగాణలో విధ్వసభ అనేది ఉంది. తెలంగాణ బ్రాహ్మణ పండితులు అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని ఆ సిద్ధాంతం ప్రకారం అందరూ కూడా అధ్యయనం చేసి ఒక సరైన పంచాంగాన్ని వాళ్ళు ప్రచురిస్తారు. దాన్ని ప్రభుత్వానికి కూడా ఇస్తారు. అందులో క్లియర్ గా రాసి ఉంటది ప్రతి విషయం, వ్యవసాయం కావచ్చు, వాతావరణం కావచ్చు. మీరు అడుగుతుంది ఏంటంటే, అతితాపో భవిష్యత్ గ్రీష్మే లోక పీడనకారక జలాభావో భయం చైవ జనానాం క్లేశ కారణం. అంటే ఎండలు ఈ సంవత్సరంలో ఎక్కువ ఉంటాయని, నీటి కొరత, నీరు కూడా ఎక్కువ వర్షం వస్తే నిలువ ఉంటుంది కానీ నీటి కొరత ఉంటుందని, ప్రజలకైతే ఇబ్బందులు కలుగుతూ ఉంటాయని చెప్పి ఈ పరాభవ సంవత్సరంలో ప్రజలకు ఇబ్బంది ఉందనే రాసింది. అది ఎవరికైనా చెప్తే దాన్ని వ్యతిరేకిస్తారు మళ్ళీ. అందుకని మన శాస్త్రం ఉన్నట్టుగా చెప్పి, అయితే ఇక్కడ మీరు ప్రస్తావన చేస్తుంది ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తర్వాత ఇప్పుడు అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ఇలా చూస్తే ఎవరి రాసులు, ఎవరి జన్మ నక్షత్రాలు ఎవరి వాళ్ళకే ఉంటాయేమో. అందుకని ఇప్పుడు బంగారం గురించి కూడా మీరు ప్రస్తావన తెచ్చినట్టుగా ఉన్నారు. నాకు తెలిసి బంగారం ప్రస్తావన చెప్పి ఇప్పుడు 1,60,000 రూపాయల వరకు ఎలా వచ్చిందంటారు? దానికి రీజన్ ముందు సంవత్సరం నాడే డిసైడ్ అయిపోయిందమ్మా. ఎట్లా అంటే ఇవి ఎలా నడుస్తాయి అని రాసేదే జ్యోతిషం. ఓకే, సరే, ఈ ఏడాది ఎలా ఉండబోతుంది అది చెప్పండి. పోనీ ఈ బంగారం విషయానికి వస్తే ఈ ఏడాది ఎలా ఉండబోతుంది? తగ్గే అవకాశాలు ఉన్నాయా, పెరుగుతుందా? విషయంలో ఈ సంవత్సరం పరాభవ సంవత్సరం ఎట్లా ఉంటుందంటే, స్వర్ణమూల్య వృద్ధి భవేత్ లోకే చంచలతా తదా వాణిజ్యే లాభహానిచ్చ మిశ్ర రూపేణ దృశ్యతే
అంటే బంగారం ధరలు దగదగా మడుతాయని, మార్కెట్ లో అస్థిరత ఉంటుందని, వ్యాపారంలో లాభము నష్టము ఉంటాయని, ఇట్లా మనకి శాస్త్రం చెప్తుంది ఈ పరాభవ సంవత్సరాన్ని. అయితే ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి అంటే, జరగబోయేది కూడా ముందుగానే జ్యోతిషంలో చెప్పబడుతుంది కనుక ముందుగానే ఊహించగలుగుతారు కనుక ఈ రోజు కాదమ్మా కొత్తది, ఇది పూర్వకాలంలోనే అవును. ఎప్పుడో ఏదో కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు ఇది. కాదు, ఇదంతా మనం సో ప్రసాద్ గారు, ఇప్పుడు ఒక షార్ట్ వేలో చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో ఏ పార్టీకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది అండ్ ఆంధ్రాలో ఏ పార్టీకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది, షార్ట్ వేలో. ఇక్కడ సింపుల్ అమ్మ, ఏ పార్టీకి కూడా అనుకూలము లాభం అనేది ఏ శాస్త్రము చెప్పదు. ఓకే, ఇది క్లియర్. వాళ్ళ యొక్క కేవలం వాళ్ళ తృప్తి కోసం మాత్రమే చెప్తారు. డిపెండ్ అపాన్ దేర్ హార్డ్ వర్క్ ఓన్లీ. ఇక్కడ పరాభవాకే సంవత్సరే రేవంత్ రెడ్డి రుణం అని ఇందాక చెప్పాను నేను. రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన నక్షత్రాలు, రాసులు, గ్రహాలు అనుకూలాలను బట్టి ఆయనకు వర్తిస్తుంది తప్ప మళ్ళా దుద్దిళ్ళ శ్రీధరబాబుకి ఎలా ఉంటుంది ఆయనకు వేరే ఉంటుంది. ఇప్పుడు శామిల్ గారు అనుకోకుండా ఇరుక్కున్నాడు, మళ్ళీ ఆయన తిట్టు తిన్నాడు అంటే ఏంటి, అక్కడ ఆయన నక్షత్రంలో ఇలా ఉంటుందని మాత్రమే చెప్పగలుగుతాం శాస్త్రం ప్రకారం. అట్లా అంటే ఓకే, మేము చాలా వర్షన్స్ వింటున్నాము ఈ పంచాంగంకి సంబంధించి, చాలా వర్షన్స్ ఇప్పటి వరకు మనం చూసాము కూడా. సో ఒరిజినల్ పంచాంగం గురించి ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడారా? ఒరిజినల్ పంచాంగం కరెక్ట్ గా చెప్తుందమ్మా. ఒరిజినల్ పంచాంగంలో ఎక్కడ కూడా ఫలానా రేవంత్ రెడ్డి అని కానీ, తెలుగుదేశం పార్టీ అని కానీ, కాంగ్రెస్ అని కానీ, బీజేపీ అని కానీ శాస్త్రం చెప్పదు. శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో ఏం జరుగుతుంది అనేది మాత్రమే చెప్తుంది తప్ప మిగతావన్నీ కల్పితాలు. కల్పితాలు ఏంటి, ఎందుకు చెప్తారు అంటే నిజంగా వాళ్ళకి ఏదైనా శాంతి దోషాలు ఉంటేనో, ఇంకొక రకంగా పూజలు చేస్తేనో, ఇంకొక రకంగా ఏదైనా మంచి పనులు చేస్తే వాళ్ళకి వచ్చే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కాబట్టి చెప్తారు తప్ప రాజకీయాలకు సంబంధించి ప్రత్యేకంగా ఏముండదమ్మా శాస్త్రం. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గిరిప్రసాద్ శర్మ గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో మూవింగ్ ఆన్, అమెరికా ఇరాన్ వార్ లో అసలు ఏం జరుగుతుంది? ఇట్స్ బీన్ మోర్ దాన్ 14 days. ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఆ డీటెయిల్స్ అన్ని ట్రాక్ చేద్దాం మరో షార్ట్ బ్రేక్ తర్వాత.